ఆక్ పాక్ కరేపాక్ నా ఎక్స్ గడి స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్. చెప్పేవి నిజాలు కాబట్టి అవి ఎలా ఉన్నా మీరు తీసుకోవాలి. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా మన బాబు నల్ల బంగారం. ఓకే, తర్వాత మా అమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్. నా చిన్నప్పటి నుంచి మిల్కీ బ్యూటీకి మహేష్ బాబు లాంటోడు రావాలని మా అమ్మ కలలుగంటూ ఉంది. కూతుర్ని కదా అలా అనుకోవడంలో తప్పలేదు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుల రూపంలో ఇలాంటి లవ్ చేసిన ట్విస్ట్ ఇస్తూ ఉంటారు. మహేష్ బాబు ఏమో గానీ ఈ బాబు కనపడేసరికి మా అమ్మ గెంగరాలు తిరిగినాయి. ఆటోమేటిక్ గా నన్ను తిట్టడం ఏడవడం అన్ని స్టార్ట్ అయిపోయింది. ఆస్తి లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, అందగాడు కాదు, కలర్ గురించి మీకు తెలిసిందే. ఇవేం లేకుండా ఎలా పడేసాడు నా బిడ్డని అని మా అమ్మకు ఒకటే డౌట్. లైఫ్ అంతా నువ్వు సింగిల్ గా చచ్చిపోయినా పర్లేదు కానీ వాణ్ణి చేసుకుంటే నేను చచ్చిపోతాను. నడకొచ్చాక దూరం ఎంతైనా, నమ్మొచ్చాక తీరం ఎంతైనా, అలుపో గెలుపు ఆగకుండా వాడితోటే అడుగులేస్తా అని చెప్పారు. 100కి 90 మంది కాదు, 100కి 100 మంది చెప్పారు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ చెప్పారు నీకు సూట్ కాని పని నువ్వు చేస్తున్నావు. మనం ఎక్కడ వింటాం? మనోడు మాటలు విన్నా నాకు బుర్ర మింగింది. మాటలంటే అట్టాంటి ఇట్టాంటి మాటలు కాదండో. ఏంటి ఇంతమంది ఇలా అంటున్నారు, మనది లవ్వేనా అని అడిగా. మనోడి మాటలు వింటే చచ్చిపోయిన శవం కూడా నాకు ప్రేమే కావాలని వచ్చేది. అతను ఎంతమంది కన్నెత్వాన్ని దోచుకున్నాడో తెలియదు గాని అతని కళ్ళల్లో చక్రాలు అవి చూసి లటుక్కున ప్రేమలో పడిపోయా. స్టోరీని కామెడీ వేలో చెప్తున్నాను గానీ సినిమాల్లో చూడనంత సీరియస్ సిచ్యువేషన్ అది. కింద మీద పడి మా ఫ్యామిలీని అయితే కన్విన్స్ చేసేసా. మా లవ్ స్టోరీ స్టార్ట్. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మనోడి రచ్చరంబోల పార్ట్ 3 లో మాట్లాడుకుందాం. చలో.